ఏం మాయ చేశారే? నువ్వన్నా మీ నాన్నన్నా పెదబాబుకి అంత ఇది? ఇదంటే ఏందత్తా? ఏందా మొత్తం మందే. దీని బాబు హనుమంతుగాడు పెద్ద ప్లానే వేసుంటాడు. సిన్నమ్మగారు, మా నాన్న గురించి ఒక్క మాట తూలినా ఊరుకోను. నేనేమైనా జాతిపిత గాంధీ గారిని అన్నానా? అంతలా ఫీల్ అవుతున్నావేంటే? ఆఫ్టర్ ఆల్ కారు డ్రైవర్ నన్నాను. మా అయ్యనెందుకంటున్నారు అమ్మగారు? అబ్బో, రోషం వచ్చిందా? ఇంత రోషం ఉన్నప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకుంటానని చెప్పాల్సింది. నిశ్చితార్థానికే 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టించాలి? ఏ ఒక పసుపు కొమ్మ 2 మీటర్ల దారం సరిపోదా? బంగారమే కావాలా? పసుపు చీర కడితే చాలు, 30,000 పట్టు చీర కట్టక్కర్లా. వచ్చిపోయే వాళ్ళకి గుళ్ళో ప్రసాదం పెడితే చాలు కదత్తా, రకరకాల వంటలు వండి పెట్టాలా ఏంది? ఇది 6,000 జీతం తీసుకొని సేవ చేస్తున్నట్టు కనిపిస్తుంది గాని లక్షలు ఖర్చు పెట్టించి ఎంచక్క సర్వీస్ చేయించుకుంటుందన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. అఖిలక్క, పెదబాబు, నిన్ను చంపేయాలనుందే. అమ్మగారు, ఏమైంది పార్వతి? నిశ్చితార్థమే అప్పగింతల్లా ఫీల్ అవుతుంది గాని నువ్వెందుకొచ్చావో చెప్పు పగడం. అదేలే, ముచ్చెం కదా నీ పేరు. చేంజ్ కోసం పగడం అన్నాలే. విషయమేంటో ఏడు. మిమ్మల్ని పెద్దమ్మగారు రమ్మంటున్నారమ్మా. సడన్ గా రమ్మందేంటే? కొంపదీసి రూమ్ లో సీసీ కెమెరా లేవు కదా? దీన్ని కుమ్మింది లైవ్ ఏమైనా చూసిందా? నేను రానత్తో, నువ్వు వెళ్ళు, వెళ్ళి వెళ్ళు. ఏయ్ పార్వతి, నేను కొట్టిన విషయం అఖిలక్కకి చెప్పావనుకో, నిన్నేం చేయను. మీ నాన్న సంగతి, మీ తమ్ముడు సంగతి చూస్తా. కబర్దార్. శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిగుం అవావహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారాం సమర్పయామి. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాతయో సంసన్నామం సాం సర్వతో జయమంగళం. ఐపీఎల్ ఆడుకుంటుందో ఫుట్బాల్ ఆడుకుంటుందో అఖిలక్క అర్జెంటుగా ఎందుకు రమ్మందో ఏంటో కంగారుగా ఉంది. ఈ యశోద పోలీసులు పంపిస్తానని చెప్పి ఇప్పటి వరకు పత్తానే లేదు. సినిమాల్లో క్లైమాక్స్కి వచ్చినట్టు నిదానంగా వస్తున్నారేమో మహానుభావులు. పోనీ, త్వరగా పోనీ. హరి అప్. ఆంటీ చూడండి, డైమండ్ రింగ్. జస్ట్ 2 lakhs. మీ అబ్బాయి ద గ్రేట్ ఘట్టమనేని మహీంద్ర గిఫ్ట్ గా ఇచ్చాడు. వావ్, చిన్నబాబు నీకు గిఫ్ట్ ఇచ్చాడా? ఎక్సలెంట్. అవును అంకుల్. దేవా,
లుక్ హియర్. హౌస్ ఇట్? మహి గిఫ్ట్ ఇచ్చాడు, బాగుందా? సూపర్. నీ చేతికి ఇంకా బాగుంది ఐశ్వర్య. వావ్ మహి, సంథింగ్ సంథింగ్. బ్రో నువ్వు నమ్ముతున్నావా? మార్పు వస్తుంది మహి, కీప్ ఇట్ అప్. రే మహి, మీ అన్నయ్య కంటే నువ్వు చాలా బెటర్ రా. పెళ్లి కాకముందే గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసావు. జానీ బాయ్ చోర్ దో బాయ్ ముజే. వదిన ఎన్నిసార్లు పిలిచింది నిన్ను? పట్టు చీరలు ఎక్కడ కొన్నారా అని అమ్మలక్కల్ని ఆరాధేయడానికి వెళ్ళావా? అయ్యో మీరు ఊరుకోండి, టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. అక్క, అర్జెంటుగా రమ్మని కబురు పెట్టావంట. పనుల్లో సహాయం అడిగితే చేస్తున్నానక్క. నిన్ను కూడా బొట్టు పెట్టి పిలవాలా? ఏం చేస్తున్నావు? అక్క, పార్వతి నిశ్చితార్థం అంటే బోలెడు పనులుంటాయి. ఆ పని ఈ పని. ఇంట్లో పనులే చేత కాదు, నిశ్చితార్థం పనులు చేస్తున్నావా? అబద్ధాలాడి పెద్దరికాన్ని పోగొట్టుకోవద్దు. గౌరీ, వదినా. ఇద్దరు పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్లైనా నీ భార్యకింకా బుద్ధి రాలేదు. ఆడపిల్ల పెళ్లి చేయాలి. ఇప్పటి నుంచైనా కొంచెం హుందాగా ఉండమని చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను వదినా. భవానీ, అక్క, ఆ అబ్బాయి శివకి నా అనేవాళ్లు ఎవరూ లేరని ఇంకెవరూ అనుకోకూడదు. గౌరీ, నువ్వు మీరిద్దరే ఇక నుంచి శివకి గార్డియన్స్. వెళ్ళు, శివ దగ్గర కూర్చుని ఈ తతంగమంతా దగ్గరుండి జరిపించండి. అక్క, నేను... అవును, నువ్వే. తాలేం తెగిపడదు, నీ చీపురు వంశం పరువేం పోదు. పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడ్నుంచి వెళ్ళు. భవానీ, మర్యాద తెలియని నీకు ఏం మాట్లాడాలో ఎలా తెలుస్తుంది? నోరు మూసుకొని పద. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతో సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, అనావాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈ నిశ్చితార్థమే చెడగొట్టాలని చూస్తుంటే వీడికి గార్డియన్గా ఉండమంటుందేంటి అక్క? కర్మకాలి ఈ పాపం నా మెడకు చుట్టుకోదు కదా. శ్రీగంధాం ధారయామి, కాయనేతే పరాయనే దూర్వారోహంత పుష్పనేః, అదాచమండలేకానే సముద్రస్య గుహాయినే కుంకుమ విలేపనా సమర్పయామి, అలంకారార్థాం అక్షతే పూజయామి, పుష్పై పూజయామి. ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. విజయ, మ్యామ్. వెళ్ళి పార్వతిని తీసుకురా. ఓకే మ్యామ్, రాగని. పద.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనవగామనీం అదాచపుండరీకానే సముద్రస్య గృహాయిమే కుంకుమ విలేపనా సమర్పయామి అలంకారార్థాం. అప్పుడనగా రమ్మన్నాను, ఇంకా రాలేదు చూడు. మా అక్క సింగారించుకుందంటే అంత బేగా అవ్వదు విజయక్క. సరే చూద్దాం పద. పార్వతి, అక్క పార్వతి, అక్క పార్వతి, అక్క పార్వతి, అక్క అక్క పార్వతి, అక్క పార్వతి. అక్క అక్కేది తెలీదురా, అక్క బయట చూద్దాం. అక్క 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 పార్వతి కనిపించట్లేదు గణేష్. మా అక్క యాడికి పోయినది విజయక్క. ఏడవ గణేష్, వెతుకుదాం పద. పార్వతి, పార్వతి ఎటు వెళ్ళిపోయిందో. అక్క అక్క మా అక్క ఎటెళ్ళిపోయింది. ఏడవ గని, పద అక్కడ చూద్దాం. అశ్వపూర్వామృతమధ్యామస్తినాదా ప్రబోధినీం కామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తినాదా ప్రబోధినీం శ్రీం దేవీమపహ్వయే శర్మా దేవీ శాతాం. విజయ, పార్వతిని తీసుకురాలేదేంటి? టైం అవుతుంది. అది అది బాబు గారు మా అక్క కానొస్తలేదండి. వాట్? పార్వతి పార్వతి కనిపించట్లేదా? అవును సార్. పార్వతి, అమ్మ పార్వతి, ఎక్కడికి పోయినావమ్మా? దేవుడా, దాని చేత 6 అడుగులు వేయించటానికి గండం పెట్టవేంటయ్యా? అయ్యో అమ్మా 2 minutes. హనుమంతు కూల్. పార్వతి ఎక్కడికి వెళ్ళి ఉండదు, నేను తీసుకొస్తాను. మహి బ్రో, కమ్ విత్ మీ. ఓకే బ్రో. మహి,
ఇంకెక్కడ పార్వతి, నా మాటలకి నా దెబ్బకి అవమానంతో గుండె పగిలిపోయింటుంది దానికి. పారిపోయిందో చచ్చిపోయిందో. పార్వతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినట్టు? బ్రో కనిపించిందా? లేదు బ్రో, కనిపించలేదు. సరే సరే, నువ్వు చూడు, నేను ఇటు వెళ్తా. పార్వతి, పార్వతి, పెద్దబాబు గారు, అక్కడ అందరు నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి పార్వతి? అది ఇలా ఈ చీకట్లో ఏమైంది? రా వెళ్దాం. నేను రాను పెద్దబాబు గారు. వాట్? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు పార్వతి? నన్ను క్షమించండి పెద్దబాబు గారు. నేనేడికి రాను. ఈ ఇల్లు దాటిపోను. ఈడనే ఉంటా. మిమ్మల్ని చూసుకుంటూ, అమ్మగారికి మీ అందరికి సేవ చేసుకుంటూ, రెండు ముద్దలు తిని బతుకుతాను. కానీ ఏ అయ్యంటి వెళ్ళిపోయి బాణం నలుపుకోలేను పెద్దబాబు గారు. అయ్యో పార్వతి, ఇప్పుడు నువ్వు ఇలా అంటే నిశ్చితార్థం ఏమైపోవాలి? అమ్మ మాట, స్టేటస్ ఇవన్నీ మర్చిపోయావా? తప్పు చేస్తున్నావు పార్వతి. వద్దు, జస్ట్ కూల్. ఇదిగో నిన్నే. పద పద పార్వతి. తప్పో ఒప్పో నాకు తెలియదు పెద్దబాబు గారు. అమ్మగారు శివబాబు గారికి కారు ఇచ్చినారు. మేముండడానికి ఇల్లు కొనిచ్చినారు. సంతోషంగా ఉండండి అంటూ కానుకలు చేతిలో పెట్టి ఇంకెప్పుడు పనిలోకి రా
మనసులో లేదు పెదబాబు గారు. ఈ మట్టి ముద్దతో ఆ శివబాబు గారు కాపురం ఎట్టా చేస్తారు? నన్ను ఒగ్గేయండి పెదబాబు గారు, మీకు దండ పెడతాను, మీ కాళ్ళట్టుకుంటాను. ఉండదు అండి.